Okay. Okay. Thank you, Naomi, for giving the opportunity. Shall we close our eyes and look to the Lord for the today's session? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు. దేవా, మీ యొక్క పిల్లలంగా ఈరోజు యాజ్ ఎ యూత్ గా మీ సన్నిధిలో కొన్ని విషయాలు నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ యొక్క సిలువ సాటును మరుగుపరిచి నన్ను దేవా మీ యొక్క బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న మా అందరికీ దేవా ఈ యొక్క సెషన్ ఆశీర్వాదకరంగాను అది మా జీవితాలకు ఉపయోగకరంగా ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ యొక్క సెషన్ అంతటిలోనూ మీరే తోడైండి నడిపించమని మా ప్రభును ప్రియక్షుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హలో హలో వినబడుతుంది. Okay. Good evening, everyone. I'm Yerenna from University of Hyderabad. Sister Naomi has invited me to talk on the youth matters, especially some of the characteristics in the Bible. So today we will look to the Telugu. I'm shifting. It's okay, right? Most of the people maybe can understand the Telugu, so it's easy to communicate, right? If you have any ప్రాబ్లం ప్లీజ్ లెట్ మీ నో దట్. ఓకే, ఈరోజు మనము బైబిల్లోని 2 క్యారెక్టర్స్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక స్క్రీన్ లో నేను టైటిల్ 2 బైబిల్ యంగ్స్టర్స్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్స్ అన్నట్టుగా పెట్టాను. ఇక్కడ ఒక 2 పిక్చర్స్ ఉన్నాయి, చూసారా? ఈ 2 పిక్చర్స్ ఎవరో కొద్దిగా గెస్ చేయగలరా? ఎనీ ఆఫ్ ద పార్టిసిపెంట్? You can unmute yourself and you can tell the name. Kalyan, can you tell who is that lady in that screen, whatever we are seeing? Srikant, can you? Anyone? ఈ పక్కన ఒక ఆయన చూడండి. సారీ, రైట్ సైడ్ అంటే జీసస్ బొమ్మ పెడతారు కదా, అది అట్లా జీసస్ బొమ్మ అనుకుంటున్నారా? ఓకే, వెరీ గుడ్. హూ ఇస్ ద పర్సన్? ఢిల్లీలోనా? ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆ పక్కన ఉన్న ఆమె ఎవరో చెప్పగలరా? Delilah. Sorry, wrong. Okay, we will go to the next slide and we will see. ఇనిషియల్ గా మనం కొన్ని విషయాలు చూద్దాం. యంగ్స్టర్స్ అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, మనం కూడా యంగ్స్టర్సే కదా చాలా మంది. యంగ్స్టర్స్ కి బైబిల్లో యంగ్స్టర్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఐ మీన్ దట్ నార్మల్ ఒక యవనస్తుడికి ఒక క్రైస్తవుడైన యవనస్తుడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంటుందన్నా. Can you tell one difference, or in what area the person will differ? Hope will be there. Hope will be there. Very good. Any one more? వరల్డ్లీ పీపుల్ కి అయితే ఏదైనా చేయొచ్చు అనుకుంటారనా? ఓకే. గాడ్స్ పీపుల్ యవనస్తులకి అయితే ఏం చేయాలో తెలుసు కానీ చేయరు. ఓకే, good observation. And we'll go to the next point, whatever I mentioned in the introduction slide. Problems అనేటివి అందరికీ ఉంటాయి. అవి క్రైస్తవ యవనస్తుడికైనా లేదా నార్మల్ యవనస్తుడికైనా. కానీ ఈ సమస్యకు సొల్యూషన్ వెతికే క్రమంలో మనం వేరే వాళ్ళతో డిఫర్ అవుతున్నాం అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా సమస్య ఇద్దరికి, అంటే అన్బిలీవర్ కి బిలీవర్ కి సమస్య ఒకటే అయినా వాటి సొల్యూషన్ వెతికే క్రమంలో మనం డిపెండ్ అయ్యే సోర్స్ కూడా వేరన్న విషయాలు మనం గమనించాలి.
అలాగే ప్రాబ్లమ్ ఆఫ్ ద బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ మే బి డిఫరెంట్ సమ్ టైమ్, because based on the perception, based on their attitude towards the life and approach of the things, that particular condition, right? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మనమంతా కూడా యవనస్తుల ఈ రోజుల్లో చాలా మంది కూడా వీఆర్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ద కనెక్టెడ్ వరల్డ్. చాలా మంది ఇంతకుముందు అనేవాళ్ళు గూగుల్ జనరేషన్, ఎఫ్బీ జనరేషన్, వాట్సాప్ జనరేషన్ అని. ఈ మధ్య రీసెంట్ గా పీపుల్ ఏమంటున్నారంటే దిస్ జనరేషన్ కాల్ ఎస్ అ కనెక్టెడ్ జనరేషన్ అన్నట్టుగా అంటున్నాం. బహుశా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరూ కూడా యు ఆర్ కనెక్టెడ్ వన్ ఆర్ మోర్ social media platform. So nothing to worry, but nothing to constrain to a particular condition, but we are all connected in this connected generation, either the social media or either the phone or any other platforms. So ఈ కనెక్టెడ్ జనరేషన్ లో ఉన్న మనము యూత్ ఈ రోజుల్లో కొన్ని స్టాటిస్టిక్స్ ద్వారా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా మంది యూత్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలా మంది యూత్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఉదాహరణకి ఒబేసిటీ, బులింగ్ అండ్ డిప్రెషన్, అకాడమిక్ ప్రాబ్లమ్స్, సోషల్ మీడియా ఇష్యూస్, అదేవిధంగా డ్రగ్స్ అని చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫోమో అండ్ ఎవ్వో, ఇవి కూడా ఒక రకమైన ప్రాబ్లమ్స్ అయ్యాయి యూత్ కి అన్నట్టుగా చెప్తున్నారు. ఎఫ్ఓఎంఓ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్, ఆర్ ఎఫ్ఓబిఓ మీన్స్ దట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఆఫ్లైన్. ఇలాంటి ఒక కొత్త రకమైన జబ్బులు, అంటే మనం గతంలో కనివిని ఎరుగని ఒక రకమైన మెంటల్ స్టేట్ లో యూత్ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఉదాహరణకి ఇది క్రిస్టియన్స్ ఏమి అతీతం కాదు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక బ్రాడ్ గా కేటగరైజ్ చేసి చూస్తే ఈ ప్రాబ్లమ్స్ విషయాన్ని మనం చూస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయిండొచ్చు, ద ప్రాబ్లమ్స్ మేబీ ఆర్ బిలాంగింగ్ టు ద స్పిరిచువల్ ఆర్ ద ఫిజికల్ ప్రాబ్లం. కొంతమందికి మినిస్ట్రీ పట్ల విషయాల పట్ల కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే సరిగా చేయని కారణంగా, లేదంటే మినిస్ట్రీ చేయడం వల్ల వచ్చే అబ్స్టకల్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా దే డోంట్ సమ్ ప్రాబ్లమ్ అంటే మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే కాన్సన్ట్రేషన్ సరిగా చేయలేరు. అదేవిధంగా మీడియం బ్యారియర్స్ కూడా చాలా మందికి యూత్ లో ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే లాంగ్వేజ్ దే ఆర్ స్పోకింగ్ మీడియం ప్రాబ్లమ్స్ అండ్ పాస్ట్ ఫెయిల్యూర్స్ బట్టి కూడా వాళ్ళు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇక ఈ రోజుల్లో చాలా ట్రెండ్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. నేను లేదా కొంతమంది ఏమంటారంటే ఈ రోజుల్లో ఉన్న యవనస్తుల యొక్క ట్రెండ్సే వారి యొక్క ప్రాబ్లం గా మారాయని నేను అంటాను. మీరేమంటారు? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? హలో, నేటి యవనస్తుల యొక్క ఆ ట్రెండ్సే వాళ్ళని సమస్యల్లోకి దించుతున్నాయని నేను అంటాను. ఇస్ ఇట్ ట్రూ స్టేట్మెంట్ ఆర్ నాట్? డిపెండ్స్ అపాన్ ద పర్సన్ ఉండొచ్చు కదన్నా. Okay. These trends are giving the chance to the youth to get into the indulge something and be affected. Means indirectly they are causing by someone and entering into the problem. That is what I am talking. సో ఈ ట్రెండ్స్ వల్ల కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ ట్రెండ్స్ వల్లనే యూత్ కొన్ని రకాలమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తాం. మీకు తెలిసిన ట్రెండ్స్, మీ కాలేజీలో ఉన్న ట్రెండ్స్ గురించి కొంతమంది చెప్తారా? కొన్ని ఏవైనా యూత్ ట్రెండ్స్ అంటే ఈ రోజుల్లో కాలేజెస్ లో ఫాలో అవుతున్న ట్రెండ్స్ గురించి కొన్ని విషయాలు మీరు ఏమైనా చెప్తారా? కెన్ యూ టెల్? యూ కెన్ చాట్ బాక్స్ ఆల్సో యూ కెన్ రైస్ ఆర్ యూ కెన్ రైట్ something like that. హలో, మీ కాలేజీలో ఏమేమి ట్రెండ్స్ నడుస్తున్నాయి బై? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్.
మోస్ట్లీ డబుల్ మీనింగ్స్ అన్న ఎక్కువ ప్రెసెంట్ కాలేజెస్ లో నడిచేది. ఓకే, ఇంకా పీటర్సన్, మీ కాలేజ్ లో మీరు కాలేజ్కి వెళ్తారా? మీ కాలేజ్ లో నడిచే ట్రెండ్స్ ఏమైనా ఉన్నాయా? హలో హలో అన్న, చెప్పమ్మా. ఏం మీ కాలేజీలో ఏం ట్రెండ్స్ లేవా తమ్ముడు? ఉంటాయి అన్న. అంటే టైప్ ఆఫ్ ఫ్యాషన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫ్యాషన్స్ అంటే ప్రతి ఒక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆపోజిట్ జెండర్ పైన కొంచెం ఎఫెక్షన్స్ అయ్యి ఉంటాయి. Very good. Okay, that is we are seeing the most of the colleges. Yes. Anyone willing to tell some? I would like to say something. Actually, Yes. we see up to a college or in a school or anything. Okay. Basically, they provide information regarding the social department, right? How to live in the world. So the world take place towards the sin. It may be done because of teaching someone else, or it may be using of some social activities, and quietly they're making something between a gender called male and female, preparing themselves to be a love possible. So that is the main reason why youngsters are getting out of the track. That is the main reason why they are going out of their feelings about their goals. That's the main reason. They don't have any stability. Okay. Yes. I have mentioned here few of the trends, current colleges. Maybe few of them mentioned here. Maybe few are not in your college, but you can see that identification crisis. Most of the youth nowadays, they are facing the identification crisis, and the group maintenance kosam they are following the different trends and different approaches. And whatever the brother said, the opposite sex attraction or the dress code. Nowadays, the dress code, the fashions, they want to follow whatever the recent one they want to follow. And other than the love and attitude in colleges are very normal as usual. And ఏం లేదు పోయి అంత లైట్ తీసుకో, ఏం కాదు అంత చూడదే అన్న మెంటాలిటీ ఆఫ్ యూత్ కూడా ఒక రకమైన ట్రెండ్, ఒక యాటిట్యూడ్ కూడా మనం చూస్తుంటాం. అదేవిధంగా నైట్ పార్టీస్ ఆర్ నథింగ్ టు వరీ, ఏం లేదు, మనకు నచ్చింది మనం చేయడమే మన ఇష్టం అన్న మెంటాలిటీ. అదేవిధంగా తమ్ముడు ఇందాక చెప్పినట్లు సమ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేస్తారు. ఈ ట్రెండ్స్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ లో కొన్ని ఉంటాయి, వాటి వల్ల కూడా ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా సెక్స్ అండ్ మొబైల్ వల్ల ఈ యొక్క ట్రెండ్స్ ని మనం ఫాలో అవడం వల్ల, లేదంటే రీసెంట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడుకునే ప్రాసెస్ లో కూడా యూత్లు కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటున్నట్టుగా మనం చూస్తాం, రైట్? బైబిల్లో కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఈ రోజు మనం 2 స్టోరీస్ మేజర్ గా చూడాలని మనం ఆశపడుతున్నాం. ఈ స్టోరీస్ అన్ని కూడా ఎందుకు రాయబడి ఉన్నాయి అని మనం చూస్తే, ఒకసారి ఎవరైనా చదువుతారా? Romans 15:4. Can someone read? బైబిల్లో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి, లేదంటే చాలా వరకు హిస్టారికల్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్ టు రీడ్. ఎందుకు, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఎవరైనా రోమన్స్ 15:4 చదువుతారా? ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎస్, బోధ కలుగు నిమిత్తము. బికాస్ ది స్టోరీస్ ఆల్ దేర్ టు టీచ్ us. అంటే ఈ యొక్క బైబిల్లో మెన్షన్ చేయబడిన అంశాలు, లేదంటే కొన్ని ఈ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకు కొన్ని విషయాలు టీచ్ చేయడం కోసం దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఈ బుక్ లో రాసి ఉంచాడని మనం గమనించాలి. ఈరోజు మనం 2 ప్రాబ్లమ్స్ గురించి మనం చూద్దాం. అంటే బైబిల్లోని 2 యంగ్స్టర్స్ వాళ్ళు ఒక ప్రాబ్లం వల్ల ఇరుక్కోవడం వల్ల వాళ్ళు ఎలా డీల్ చేశారు,
వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం నేను తీసుకున్నది ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ బీయింగ్ డిసీవ్డ్ అన్న విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఎక్కడ చూస్తాము అంటే ఈ యొక్క వ్యక్తిలో మనం చూస్తాం. ఇక్కడ మెన్షన్ చేయబడుతున్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ద ప్రాబ్లమ్ ఆఫ్ బీయింగ్ డిసీవ్డ్ అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ ప్రాబ్లము ఈమెలో ఉంది అన్నట్టుగా నేను ఈవ్ గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఆమె ఈ బీయింగ్ డిసీవ్డ్ అన్న ప్రాబ్లంలో ఎలా ఇరుక్కొనింది, దాని నుంచి మనము ఏ విషయాలు నేర్చుకోవచ్చు అన్న విషయాలు కొన్ని చూద్దాం. బీయింగ్ డిసీవ్డ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. డిసీవ్ అంటే టు ట్రిక్ ఆర్ టు ఫూల్ సమ్వన్. ఒక ఉదాహరణకు తీసుకోవాలంటే మెజిషియన్ తీసుకున్నారనుకోండి, కొన్ని థింగ్స్ తను చేస్తాడు, కొన్ని ట్రిక్స్ చేస్తాడు. ఆడియన్స్ అంతా కూడా ఇవన్నీ రియల్ అనే నమ్మించే ప్రయత్నంలో చేస్తాడు. ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ట్రిక్. సేమ్ లైక్ దట్ మనం జెనిసిస్ లో చూస్తే, ఇది మన అందరికి తెలిసిన స్టోరీ కాబట్టి నేను డీటెయిల్ గా వెళ్ళతలుచుకోలేదు. ఐ వాంట్ టు గివ్ ద జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద స్టోరీ, దెన్ వి విల్ గో హెడ్. సో మీ అందరికీ తెలుసు, ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ యొక్క ఆదాము అవ్వ స్టోరీ చూసేటప్పుడు సర్పముగా సాతాను వచ్చి అవ్వను ఏ విధంగా మోసం చేసిందో మనం చూస్తాం. దానికంటే ముందుగా ఈ అవ్వ రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే, ఐ హావ్ మెన్షన్డ్ ద 3 పాయింట్స్. ఒకటి ఏంటంటే, she saw the tree was the beautiful and the fruit looked the delicious. She wanted the wisdom it would be give to her. సో ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు తినవద్దన్న పనులు చూసినప్పుడు అది చాలా రమ్యమైనదిగా అన్నట్టుగా మనం చూస్తాం. మనం చూడవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే ఒకసారి చూస్తారా, ఆదికాండము 3వ అధ్యాయము ఎవరైనా చదువుతారా ఆ వర్స్? సర్పము అవ్వతో మాట్లాడిన విషయాలు. 6th verse అన్నా. అమ్మా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకం ఇచ్చి రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని దీన్ని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అందుకతడు తినెను. అప్పుడు వారిద్దరు ఓకే. తర్వాత ఈ స్టోరీ మనందరికి తెలుసు కదమ్మా. విషయం ఏంటంటే, దేవుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ యొక్క ఏదైనా వనంలోని చాలా చెట్ల ఫలమును అన్ని తినవచ్చును, కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఆ ఫలములు మాత్రం తినవద్దని చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ సాతాను వచ్చి అవ్వతో ఏ విధంగా డిసీవ్ చేసిందన్న విషయాలు ఒక్కసారి చూస్తారా? 4th verse అన్నా. yes second verse. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీకు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటితో ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినము మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ విషయాన్ని చూస్తే డిసీవ్ అంటే ఈ శోధించే సర్పంలో లేదంటే సర్పంగా వచ్చిన సాతాను యొక్క ట్రిక్స్ ని అవ్వ పసిగట్టలేకపోయింది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏ విధంగా తనను డిసీవ్ చేసింది అని చూస్తే, దేవుడు ఏం చెప్పాడంటే తినవద్దన్నాడు. కానీ దేవుడు మీకు అలా చెప్పాడా? మీరు చావనే చావరు, ఒకవేళ మీరు అవి తింటే దేవదూతల వలె అవుతారు అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ సాతాను వాడిన ఉన్నట్టుగా
ఒకటి ఏంటంటే కన్నులు తెరవబడను అనేది నిజమే, కానీ దట్ ఈస్ వచ్చేది దేవదూతల వలె ఉందురు అనేది నిజం కాదు. సో సాతాను ఎప్పుడైనా డిసీవ్ చేసేటప్పుడు దేవుని వాక్యంలోని కొన్ని విషయాలను పొందుపరుస్తూ తనకు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ డిసీవ్ చేస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అవ్వ విషయంలో సాతాను అదే పంతాన్ని అనుకరించినట్లుగా మనం మొదటి నుంచి ఈ విధమైన పద్ధతిని అవలంబిస్తున్నాడు. నేటి విశ్వాసులమైన మనలో కూడా సాతాను డిసీవ్ చేయాలనుకున్నప్పుడు దేవుని వాక్యంలో అలా ఉందా అని డౌట్ రేకెత్తించి తర్వాత దేవుడు చెప్పిన మాటను డినే చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకొక మాటలో చూపాలంటే 1 John 2:6 లో ఉన్నవన్నీ కూడా ఈ అవ్వ నెరవేర్చినట్టుగా చూస్తాం. అంటే షీ వాంట్ ద ఫిజికల్ ప్రెజర్ అండ్ క్రేవింగ్ ఫర్ ఎవ్రీథింగ్ సిసా, అంటే చూసింది కాబట్టి తీసుకుంది అన్నట్టుగా. అంటే టు అచీవ్, అంటే టు ట్రై టు అచీవ్ అండ్ పొసెస్ సంథింగ్, అంటే దేవదూతల వలె అవుతారు అనే సరికి షీ వాంట్ టు పొసెస్ దట్ పొజిషన్ అన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఏదైనా డేంజర్ బోర్డు దేవుడు మన జీవితాల్లో లేదంటే అక్కడ అవ్వ ఆదం విషయంలో పెట్టాడు అంటే తన వెనుక దేవుని యొక్క ఉద్దేశము లేదంటే వాటి వల్ల నష్టం ఉందన్నట్టుగానే దేవుడు పెట్టున్నాడు అనే విషయం మనం గమనించాలి. బట్ ఈ సాతాన్ ఏం చేస్తారంటే దే బిగిన్ విత్ డౌట్ అండ్ లేటర్ యాక్చువల్లీ దే స్టార్టెడ్ టు డినై. అంతేకాకుండా అవ్వ ఏం చేసిందంటే షీ వాంట్ టు బి పార్టిసిపేట్ Adam also in that mistake, right? చాలా మంది ఈ రోజుల్లో యూత్ కూడా మనం ఒకసారి డీటెయిల్ గా దీన్ని మన తరంలో అప్లై చేసుకోవడానికి చూస్తే ఏదైనా దేవుడు చేయకూడదు అన్న పని చెప్పినప్పుడు సాతాన్ లేదంటే మానవ స్వభావ సిద్ధమైన స్వకీయ ఆశలకు ఇవ్వబడి నిజంగా దేవుడు విధంగా చెప్పాడా నోటు మనకు మనమే పడే సందర్భాలు ఉంటాయి. అందుకు మన తోటి బిలీవర్స్ లేదంటే అన్యులు కూడా కారణమై కావచ్చు. అలా అయినప్పుడు ఏం చేస్తామంటే ఆ డౌట్ కాస్త దేవుని యొక్క మాటను డినై చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా అలా డినై చేసిన తర్వాత మనము తోటి బిలీవర్స్ ను కూడా ఆ యొక్క పొజిషన్ లో పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఎందుకు అంటే ద డేంజర్ గ్రౌండ్ ఆల్వేస్ సీమ్ టు బి సేఫర్ ఇఫ్ సమ్వన్ విల్ బి ది స్టాండింగ్ బిసైడ్స్ యూ. అందుకని అలాంటి ప్రయత్నాలు చేస్తా. ఇక్కడ మీకు ఒక డౌట్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లో దెర్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ ఫర్ యువర్ లైఫ్ టు బి కంప్లీట్ అండ్ గాడ్ ఈస్ కీపింగ్ ఇట్ అవే ఫ్రమ్ యూ. అంటే చాలా విషయాలు నీకు దేవుడు ఇచ్చాడు కానీ ఒక్క విషయం మాత్రం నీకు దేవుడు నీకు ఇవ్వకుండా దాచాడు అన్నట్టుగా డౌట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తాడు సాతాన్. ఉదాహరణకి దేవుడు యు మే ఈట్ ఫర్ ఎవ్రీథింగ్ ట్రీ ఎక్సెప్ట్ వన్, అంటే 1000 ఫలములు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకి, అందులో 9999 ఫలాలు తినడు కానీ ఇదొక్కటి తినవద్దు అని దేవుడు అంటే డెవిల్ ఏమంటాడంటే యు మే నాట్ ఈట్ ఫర్ ఎవ్రీ ట్రీ అన్నట్టుగా తను ఇండైరెక్ట్ గా నువ్వు అన్ని పనులు తినలేకపోతున్నావు అనే డిస్సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చే ప్రయత్నము సాతాను చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనము అవ్వని చూస్తే షీ మినిమైజ్ హర్ గాడ్ గివెన్ ఫ్రీడమ్, దేవుడిచ్చిన స్వేచ్ఛని మినిమైజ్ చేసినట్టుగా చూస్తాం. డిసీవ్ చేయడం అనేది చాలా ఈజీ ఈ రోజుల్లో కూడా. అంటే సాతానుకు అందులో అపవాది వాడు మొదటి నుంచి అబద్ధికుడు, వాడికి ఈ విషయంలో చాలా వెన్నతో పెట్టిన విద్య ఇతరులను డిసీవ్ చేయడం అనేది. మనకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ లో చూపించినట్లుగా ఒక 20 టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అంటే డిఫరెంట్ పెట్టామనుకోండి. ఒకవేళ ఐస్ క్రీమ్ షాప్ ఓనర్ ఒకటి తప్ప మీరు ఇవన్నీ తినవచ్చు అన్నారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారంటే ఆ షాప్ కీపరు అదొక్క క్రీమ్ లేదంటే అదొక్క ఐటమ్ ను ఎందుకు తినవద్దన్నాడు అన్న డౌట్ నే ఎక్కువ మానవ స్వభావంగా రేకెత్తే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి డౌట్ ఎప్పుడైతే వస్తుందో మనం ఈజీగా డిసీవ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి.
సో మనము అతీతులము కాదు. చాలా మంది అవ్వను నిందిస్తున్నట్టుగా మనం చూస్తాం, కానీ ఈ రోజుల్లో కూడా సాతాను తన యొక్క స్ట్రాటజిక్ వేలో క్రైస్తవులైన యవ్వనస్తులను ఖచ్చితంగా డిసీవ్ చేసే ప్రయత్నాలు మమ్మరంగా చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇందాక చూసిన ట్రెండ్స్ లో అన్యులను ట్రాప్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం, అంటే దేవునికి దూరంగా పోవాలని. అంతేకాకుండా చాలా మంది క్రైస్తవులు కూడా ఇందాక మెన్షన్ చేసిన ఆ యొక్క ట్రెండ్స్ ద్వారా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నట్టుగా మనం చూస్తాం. ఈ డిసెప్షన్ సైకిల్ ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క ఈజీగా మనం డిసీవ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మనం జేమ్స్ యాకోబు పత్రికలో చూస్తే ఈ శోధన ఎట్లా వస్తుంది, లేదంటే ఆ శోధనలో ఉన్న స్టెప్స్ ఏంటి అని మనకు క్లియర్ గా ఉంటుంది. మీరు ఆ పోర్షన్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ we will get the desire to know the things. ఆ యొక్క ఆశ కాస్త ఒకసారి చదువుతారా, వర్స్ చదువుతారా? యోహాను సువార్త యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించు పాపమును కనగా పాపము పరిక్వమై మరణమును కనును. సో మీరు చూసారు కదా, ఆ 2 వర్సెస్ లో మీరు క్లియర్ గా చేస్తుంటే దురాశ ఉంటుంది. ఆ దురాశ కాస్త డిసెప్షన్ ని క్రియేట్ చేస్తుంది. అది కాస్త డిజోబీడియన్స్ ని క్రియేట్ చేసే అవకాశాలు మెండు. అది ఫైనల్ గా డెత్ సంభవించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆత్మీయమైన మరణము అన్నట్టుగా మనం చూడవలసి ఉంటుంది. ఈ సాతాను యొక్క స్ట్రాటజీ అంత ముందు 5 వర్స్ లో మీరు చూస్తే, దేవుడు ఏదైనా మనం శోధనలో ఉన్నామనుకోండి, యాజ్ అ యూత్ గా మనకు ఈ రోజుల్లో చాలా శోధనలు వస్తుంటాయి. మనం శోధనలో ఉన్నామంటే దానికి కారణము దేవుడు అని మనం నిందించలేము. ఎందుకంటే శోధనకి కారణము దేవుడు కానే కాడు. మనం పై రెఫరెన్స్ లో చూడవచ్చు. ఏదైనా ఉంది అంటే అవి కేవలము ఇందాక మనం చెప్పినట్టు లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ప్రైడ్ అండ్ వాట్ ఎవర్ ద మెన్షన్ హియర్, అంటే మన స్వకీయ దురాశల వల్ల ఈడవబడ్డ కోరికలను బట్టే మనం వస్తుంది. ఆ సాతాను యొక్క కుతంత్రాల వల్ల వస్తుందన్న విషయాలు మనం చూడాలి. సో ఈ యొక్క ప్రాసెస్ ని మనము ఈవ్లో కూడా చూడవచ్చు. ఈవ్లో కూడా సేమ్ ఇదే సైకిల్ అప్లై అయినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఆత్మీయమైన అంధత్వం రావడమే కాదు, శరీరపరంగా మరణించినట్లుగా కూడా చూస్తాం మనం. ఏంటి, ఎందుకు మరి ప్రాబ్లమ్ ఆఫ్ బీయింగ్ డిసీవ్నెస్ అని ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం గమనిస్తే, నేను క్లుప్తంగా 2 విషయాలను నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకు ప్రాబ్లం ఈ విధంగా రైజ్ అయింది అని అంటే, రిజెక్టింగ్ ద అథారిటీ ఆఫ్ ద ట్రూత్. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు మీరు తినవద్దు అన్న దేవుడు చెప్పిన మాటల్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది? ఎందుకు అంటే దేవుని యొక్క అథారిటీ కిందికి అవ్వ రాకుండడానికి ఇష్టపడలేదు. షీఈస్ రిజెక్టింగ్ ద అథారిటీ ఆఫ్ ద ట్రూత్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ ద గాడ్ సెడ్. అంటే ఇవి మీరు పండ్లు తినవద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. ఏ పండ్లు తినవద్దో లొకేషన్ చెప్పాడు. వాటి వల్ల ముట్టవద్దని చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. ఒకవేళ తింటే వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా దేవుడు చెప్పినట్టుగా చూస్తాం. అంటే దేవుడి వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. సో హీ గేవ్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ దట్ ఫ్రూట్. బట్ హియర్ ద ఈవ్ ఇస్ ద రిజెక్టింగ్ ద అథారిటీ ఆఫ్ ద ట్రూత్. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడంలో తాను ఫెయిల్ అయింది. డిజోబీడియంట్ లేదా అవిధేయత చూపించింది. ఎందుకు అంటే అథారిటీకి దేవుడు తన చెప్పిన మాటకు సంపూర్ణంగా ఒప్పుకోలేదన్నట్టుగా మనం చూస్తాం. ఇలాంటి జీవితాలు మనలో కూడా ఒక్కోసారి కనిపిస్తుంటాయి. ఎందుకంటే చాలా సార్లు దేవుడు వాక్యం ద్వారా, చర్చిలో పాస్టర్స్ ద్వారా, ఎల్డర్స్ ద్వారా చాలా విషయాలు మనకు దేవుడు చెప్పినప్పుడు we also feel that we don't want to be come under the authority of the
వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క ఆ యొక్క వాక్యపు కిందికి రావడానికి మనం ఇష్టం చూపం. ఆ అథారిటీకి చాలా సార్లు రిజెక్ట్ చేస్తాం, తృణీకరిస్తాం. ఎందుకు అంటే వాక్యంలో నేను కొన్ని మెన్షన్ చేశాను. జనరల్ గా యూత్ ఎందుకు తెలుసు కదా, పాపం చేయొద్దని తెలుసు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మోహపు చూపులు చూడవద్దు, అది నువ్వు చూస్తే ఆ స్త్రీతో శయనించినట్టుగా అన్న రెఫరెన్స్ మనం చూస్తాం. అయినా చాలా సార్లు మనము ఆ యొక్క దేవుని మాటను రిజెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద ట్రూత్. బట్ చాలా సార్లు రిజెక్ట్ చేస్తాం. ఎందుకు రిజెక్ట్ చేస్తాం యూత్ గా అని అంటే కొన్ని విషయాలు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దేవుని యొక్క వాక్యంలోని ఆజ్ఞలను ఇష్టపడం, దేవుని యొక్క వాక్యంలోని ఆజ్ఞలను ఇష్టపడకపోవడం వల్ల దేవుని యొక్క అథారిటీని ఒప్పుకోవడానికి మనం ముందుకు రా. అంతేకాకుండా వాక్యం యొక్క స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి. వాక్యం యొక్క స్టాండర్డ్స్ అనేటివి చాలా హై ఉంటాయి. నేను పాపాత్ముని, లేదంటే ఈ యొక్క పాపలోకంలో నేను ఉంటున్నాను కదా, దట్ ఈస్ ఇంపాసిబుల్ అన్న యొక్క భ్రమ చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా వాక్యానికి ఒకవేళ విధేయత చూపిస్తే, లేదంటే దేవుని యొక్క అథారిటీ కిందికి, మాట కిందికి మనం వస్తే, మనము చేయాలనుకుంటున్న పాపాన్ని చేయడం అది చాలా అయిష్టంగా ఉంటుంది. అందుకని చాలా మంది ఈ యొక్క అథారిటీని కిందికి రావడానికి ఇష్టపడరు. అదేవిధంగా చాలా మంది వాక్యమే దేవుడు అన్న విషయాన్ని గ్రహింపులోనికి రారు. చాలా విషయాలు క్రైస్తవ కుటుంబంలో ఉన్న, లేదంటే క్రైస్తవ్యంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కొన్ని సందర్భాల్లో వాక్యమే దేవుడు అన్న గ్రహింపుతో ముందుకు నడవరు. అలాంటి ఈ సందర్భంలో కూడా ఇలాంటి ప్రాబ్లం ఎదురవుతుంది. అంతేకాకుండా ఈ వాక్యము పరిపూర్ణమైనది, ఈ వాక్యము నమ్మదగినది అన్న విషయాలు కూడా సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది క్రైస్తవ యువకులు దేవుని యొక్క అథారిటీని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అవ్వ చేసింది అదే. అవ్వ చేసింది కూడా దేవుని యొక్క మాటని కిందికి ఆ విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ అవ్వ చేయాల్సింది ఒకవేళ ఎలా ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది కదా, సాతాను వచ్చింది, సర్పం రూపంలో వచ్చింది. యాక్చువల్లీ షీ షుడ్ నాట్ స్టాండ్ విత్ అండ్ షీ షుడ్ నాట్ స్టార్ట్ ద కన్వర్జేషన్ విత్ ద క్రియేషన్, because the creator made it clear everything, what to eat, what not to eat. అంతేకాకుండా ఒకవేళ వచ్చిందే అనుకోండి, వచ్చిన తర్వాత దేవుడు అలా చెప్పాడా అన్నప్పుడు ఆదాము ఒకవేళ పాజిటివ్ యాంగిల్లో అవ్వ ఎలా చేయాల్సి ఉంటుందంటే, సర్వమును సృష్టించింది దేవుడే, నన్ను ఆదామును సృష్టించింది దేవుడే, తనకు తెలియకుండా ఏది ఉండదు. ఒకవేళ ఈ సాతాను చెప్పే విషయము లోనే అబద్ధం ఉంటుంది కదా, దేవుడు అబద్ధం ఆడాడు కదా, దేవునిలో అసత్యం ఉండదు కదా, ఆయనతో మేము ఇన్నాళ్ళు అసోసియేట్ గా ఉన్నాము అన్న పాజిటివ్ యాంగిల్లో ఆలోచన చేసి సాతాన్ని ఎదిరించి ముందుకెళ్లాల్సింది. కానీ తన డౌట్ క్రియేట్ కావటానికి, ఆ డౌట్ కాస్త డినై చేయడానికి సాతాను జస్ట్ ఎంకరేజ్ చేశాడు. కానీ మనం ఇక్కడ 100% సాతానుదే తప్పు అన్నట్టుగా కూడా మనం బ్లేమ్ చేయలేం. ఖచ్చితంగా అవ్వ యొక్క పాత్ర ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదే విషయాన్ని మన జీవితాల్లో కూడా అప్లై చేసుకుంటే, ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యొక్క అథారిటీ కిందికి రావటానికి ఇష్టపడమో అప్పుడు కొంతమంది సాతాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే వీరు చేసే ప్రయత్నం చేయకుండా, లేదంటే వాక్యం యొక్క విధేయత కిందికి రావడానికి ఇష్టం లేక వీళ్ళు సాతాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ ఆల్సో నాట్ రైట్ అప్రోచ్ వైల్ వి ఆర్ ఇన్ ద ప్రాబ్లం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏం చేసిందంటే, యాక్సెప్టింగ్ ద హాఫ్ ట్రూత్ ఆర్ ద లై. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, అందులో సగం సత్యం ఉన్నట్టుగా మనము చూస్తాం, అదేవిధంగా లై ఉన్నట్టుగా కూడా చూస్తాం. అబద్ధాలని యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం కూడా ఈ అప్రోచెస్ చాలా ఉంటుంది. మీ వాట్సాప్ లో, ఫేస్బుక్ లో కూడా ఈ అసత్య వార్తలకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అసత్య వార్తలకి చాలా డిమాండ్ ఉంటుంది. గాసిప్స్ లేదా అన్ట్రూత్, ద ఫేక్ న్యూస్ కి ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే, మనిషి యొక్క పాప స్వభావాన్ని బట్టి
ఈ అసత్య ప్రచారము లేదంటే మానవుడు అనుకున్న విషయాలకు విరుద్ధంగా లేదంటే తనకు ఇష్టమైనవి ఏవో తన కోరికలు నెరవేర్చుకోవడానికి ఉన్న వాటికి చూడటానికి చదవటానికి ఎక్కువ మొగ్గు చూపిస్తాడు. అందుకని ఆ యొక్క పాప నైజమును బట్టి ఈ యొక్క యాక్సెప్టింగ్ ద లై అనే విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత చూస్తున్నట్టుగా చూస్తాం. మన జీవితాల్లో ఈ యొక్క ఫేక్ న్యూస్ లేదా యాక్సెప్టింగ్ ద లై అనేవి కూడా కొన్ని డివైజెస్ ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు కొంతమంది చెప్తారా, ఈ రోజుల్లో మనము సత్యము వాక్యము సత్యమైనదని తెలిసి కూడా అసత్యమైన వార్తలకు అసత్యమైన విషయాలు చదవటానికి చూడడానికి ఎందుకు ఇష్టపడతాం? అలాంటి డివైజెస్ లేదంటే అలాంటి ఈ శోధనకు సహకరించే సాధకాలు ఏమో కొద్దిగా చెప్తారా? ఎనీవన్? ఎందుకు అలా తోడ్పాటుకు సాధించే సాధకాలు లేదా పరికరాలు ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేశాను. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చెప్పగలరా? ఎనీవన్? హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అన్ని పెట్టారు, అన్ని యూజ్ చేయాలంటే మొబైల్ ఉండాలి కదా అన్న. ఎస్, మొబైల్ అనే డివైస్ ని డిసీవర్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మొబైల్ వాడకూడదు అని కాదు నా ఉద్దేశము. డిసీవర్ ఇస్ ద సాటన్. ఈ సాటను ఈ రోజుల్లో క్రైస్తవులని ఎలా అటాక్ చేస్తున్నాడు అంటే కొన్ని డివైజెస్ ద్వారా అటాక్ చేస్తున్నాడు. ఆ డివైజెస్ నథింగ్ బట్ నాట్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్, దేర్ ఇస్ ద సెవెరల్ అదర్ ఆల్సో. నేను ఎగ్జాంపుల్ కి సెల్ అన్నట్టుగా ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాను. ఇంకా ఏమైనా ఉన్నాయా? సాతాను మనల్ని శోధించటానికి ఉపయోగించే సాధకాలు లేదంటే ఫేక్ న్యూస్ ని నమ్మటానికి ఉపయోగించే సాధకాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే మెథడ్స్ మీకు తెలిసి? బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ది వరల్డ్, అట్రాక్టివ్ థింగ్స్ అన్న. ఓకే, ఈ లోకంలో ఉన్న ప్లెజర్స్ రైట్. ఇంకా అంటే ఇంకా ఇదే మనకు లోకం, ఇక్కడే ఉండాలి, ఇది ఎంజాయ్ చేయాలి, యూత్ లో ఉన్నాం కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలన్న మెంటాలిటీని డ్రిఫ్ట్ చేస్తారు. రైట్? ఎస్. మనకు థాట్స్ కూడా ఒక రకంగా యూజ్ అవుతాయి కదా. ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్స్. ఓకే, మనం ఇక్కడ డిసీవ్నెస్ లేదంటే బీయింగ్ ఏ డిసీవ్నెస్ అనడానికి కారణాలు మేజర్ గా మనము 1 John 2:60 చూసినట్టు మనము సాతాను వీళ్ళే మేజర్ కారణాలు. అంటే ఆ పరిస్థితులు కూడా కొన్ని రకాలుగా కారణం అవుతాయి, కానీ మేజర్ గా సాతాన్ అండ్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్టికులర్ బీయింగ్ ఏ డిసీవ్నెస్. సో తమ్ముడు చెప్తున్నట్టు మన ఆలోచనలు అనేది మన కేటగిరీకి వస్తుంది. నేను అడుగుతుంది అంటే సాతాను యూజ్ చేసే సాధకాలు ఇంకేమైనా ఉన్నాయా? సినిమాస్ యూజ్ చేయడా? ఇందాక తమ్ముడు అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి. అంటే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డివైజెస్ ఆఫ్ ద డిసీవర్స్. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఐఎమ్ మేకింగ్ ద సెన్స్? ప్లీజ్. యాజ్ ఎ యూత్ ఆల్వేస్ అంటే యవ్వనస్తులు దేవుని చేతిలో బాణం వంటి వారు అన్న విషయాన్ని సాతానుకు బాగా తెలుసు. ఈ యవ్వన ప్రాయంలో ఉన్న యూతే దేవుడికి ఈ రోషం కలిగి బతికే వాళ్ళు చాలా మంది చూస్తాం. అనేక భక్తులు, మిషనరీస్ కూడా వారి యొక్క యవ్వన కాలంలో దేవుని పక్షాన నిలబడి దేవుని యొక్క రాజస్థాపనను ఎస్టాబ్లిష్ చేసి పరలోకానికి అనేక మంది వెళ్ళటానికి కారకులయ్యారు. అది సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి యవనస్తులను అటాక్ చేసడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. We have to realize that the devices of the deceiver ఇవి ఇంకా వ్యక్తిని బట్టి కూడా ఉంటాయి, వ్యక్తికి కూడా మారుతూ ఉంటాయి, పరిస్థితుల ద్వారా ఉంటాయి. ఇందాక తమ్ముడు అన్నట్టు బై ద సర్కమ్స్టాన్సెస్
God will bring some posters or something else, or maybe through the some of the friend. He can use anyone as a devices. That's what you have to understand. అంటే ఈ లోకంలో తనకున్న అధికారాన్ని బట్టి దేవుడు తన యొక్క సార్వభౌమ అధికారంలో ఈ లోకంలో సాతానుకు కొన్ని పరిమితుల్లో తనకు కొన్ని శక్తులు ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. సో బై యూజింగ్ హిస్ స్ట్రెంగ్త్ he always be attacked us. That we have to realize. సో మరి ఎలా? సాతాను డిసీవరు ఖచ్చితంగా మనం డిసీవ్ చేసే ప్రయత్నాల్లోనే ఉంటాడు. మరి క్రైస్తవులంగా మనము ఏ విధంగా అవే ఉండాలి అంటే డిసీవ్ నుంచి, బీయింగ్ ఏ డిసీవ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ నేను 3 పాయింట్లు ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఈవెన్ బట్టి నేను రాశాను. అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద ట్రూత్. ఇక్కడ ట్రూత్ అన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ విషయంలో సత్యము పట్ల సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది నోయింగ్లీ అన్నోయింగ్లీ డిసీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు సత్యవాక్యాన్ని వాక్యమే దేవుడు అన్న విషయం మన అందరికీ తెలుసు. ఈ యొక్క వర్డ్ ను లేదంటే ఈ ట్రూత్ ని మనం అర్థం చేసుకునే విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనం బీయింగ్ ఏ డిసీవ్నెస్ నుంచి, ప్రాబ్లం నుంచి తప్పించుకోగలం. వాక్యముని చాలా మంది వాక్యము చదవాలి, ఉదయాన్నే లేసే చదవాలి అన్న విషయాలు తెలుసు, కానీ మనము ఆ విషయాల పట్ల చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో ఒకసారి మనం అవగాహన చేస్తే వాక్యముని ఇంతవరకు నేను ఎన్నిసార్లు చదివాను, లేదంటే వాక్యము పట్ల నాకు సరి అయిన క్రైస్తవ దృక్పథం వచ్చిందా, లేదంటే వాక్యంలో ఏదో నాకు కావలసిన కొన్ని పదాలు, కొన్ని కంఫర్టింగ్ వర్డ్స్ చదువుకొని నేను ముందుకెళ్తున్నానా, లేదంటే హోల్ బైబిల్ ని నేను సరిగా కాంటెక్స్ట్ వైజ్ అర్థం చేసుకుంటున్నానా అన్న విషయాలు మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం పట్ల సరైన అవగాహన, అర్థం చేసుకునే తత్వం లేకపోతే మనం యూ కెన్ ఈజీలీ ట్రాప్ ఇంటు ద డిసీవర్స్. అదే విధంగా అవేర్ ఆఫ్ లై. దేవుడు చెప్పినట్లుగా గర్జించు సింహం వలె ఈ లయర్, ఈ అబద్ధికుడు అనేవాడు ఎప్పుడూ తిరుగుతుంటాడు. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఎలా అవేర్ అవ్వచ్చు? ఎవరైనా కొన్ని చెప్తారా? ఎట్లా అంటే మనకు వస్తున్నట్టు ఏమైనా సిగ్నల్ వస్తుందా? రాదు కదా. ఎట్లా కొన్ని చెప్తారా? కొన్ని టిప్స్, లేదంటే మీరు కూడా చాలా మంది ఈ యొక్క శోధనలు లేదా టెంప్టేషన్స్, బీయింగ్ ఏ డిసీవ్నెస్ అనే ప్రాబ్లం లో పోతూ ఉంటాం. అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా పసిగట్టారా? సాతాను యొక్క కుతంత్రాలను పసిగట్టి మీరు పాపము చేయకుండా తప్పించుకున్న సందర్భాలు ఎవరైనా ఉంటే షేర్ చేస్తారా? లేదంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాక్యము ద్వారా చెప్పిన విషయాన్ని బట్టి నేను అలర్ట్ అయ్యానన్నా, లేదంటే సాతాను యొక్క కుతంత్రం ఇదని నేను పసిగట్టాను అన్న విషయాలు ఎవరైనా తమ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నుంచి చెప్పిన పెద్దవాళ్ళైనా సరే, అది మిగతా వాళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటది. అలాంటి అంటే రియల్ ఇన్సిడెంట్ చెప్పడం ద్వారా ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అబౌట్ ద లయర్. ఎనీవన్? అన్నా చెప్పండి. అంటే ఆఫీస్ లో జరిగింది. అంటే మాకు మా డిపార్ట్మెంట్ లో మాకేంటంటే టోటల్లీ అందరికి చెక్ చేస్తారనమాట వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ. అదే సో ఏంటంటే ప్రోడక్ట్ కదా, మాకు ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మేము తీసుకెళ్ళిపోతాం. అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏదన్నా అని మనం తెచ్చేసుకోవచ్చు తెలియకుండా అనమాట. మా కొలీగ్స్ కూడా చాలాసార్లు తీసుకెళ్తారు. అంటే ఎవరు చూడట్లే, అంటే థాట్ ఎలా వస్తుంది అంటే ఎవరు చూడట్లే కదా, కెమెరా కూడా లేదు కదా, సెక్యూరిటీ కూడా మనోడే కదా, తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, హౌస్ లోనేమో ఇంపార్టెంట్, బయట కొనాలంటే కాస్ట్లీ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ బాదం అనుకున్నాను, బాదం పప్పు అట్లా ఎగ్జాంపుల్ చెప్పిన అందరు కదా. కానీ మన లోపల నుంచి ఒకలాంటివి ఏంటంటే ఎవరు దేవుడైనా అని మనం తర్వాత సారీ చెప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తాడు కదా, ఒక ఫీలింగ్ లోపల.
మళ్ళీ అదే Okay. వాక్యమేమో దేవుడు దొంగిలించొద్దని రాయించాడు, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పర్టికులర్ గా నేను క్రిస్టియన్ కదా, ఎలా చెయ్యి, వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం కదా అని ఏమవుతుంది అని ఒక థాట్ రావడము. వాళ్ళు Okay. వాళ్ళు ఒక నుంచి ఫోర్స్ చేస్తుంటారు ఏంటంటే, తీసుకెళ్ళి ఏం పర్లేదు ఈ చిన్న చిన్న అట్లకు కూడా ఇట్లా చేయకూడదు, నువ్వు ప్రతిదీ ఇలా అని అంటే ఓకే. అంటే ఒక స్టెప్ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే దేవుడు వద్దు, ఎందుకు చిన్నదానికి ఎందుకు అంటే, నువ్వు చేసిన తర్వాత నీలో ఒకలాంటి ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ నేను హ్యాపీగా ఉండలేను. ఓకే. సో నేను చేయలేదు, లాస్ట్ చేయలేదు, వద్దులే అని వదిలేస్తాను. ఇంకా వాళ్ళు తిట్టుకున్నారు కానీ నేను పట్టించుకోలేదు. సో అలాగా నాకు అనిపించింది అంటే ఒక పక్క నుంచి అట్రాక్షన్ వచ్చింది కానీ సమ్ వాక్ కంట్రోల్ చేసుకున్నాను. ఓకే. చూసారా, అంటే అన్యాయంగా ఏదైనా తీసుకెళ్లడం అనేది తనకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే he has the teaching of the Bible, doing such a type of things are the wrong. అంటే చాలా మంది ఈ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడతాడు అన్న విషయం పట్ల కూడా గందరగోళం అవుతూ ఉంటారు. వాక్యమైన దేవుడు మనకు ఆల్రెడీ కొన్ని సర్టన్ ప్రిన్సిపల్స్ ఆల్రెడీ రివీల్ చేశాడు. వాటి ద్వారా దేవుడు మనకు చెప్పినప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే ఇందాక తమ్ముడు చెప్పినట్లు అలాంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే కొంతమంది ఏం కాదులే చిన్న తప్పే అని తప్పు చేయడానికి ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తుంటాడు. వీ షుడ్ బి సెన్సిటివ్ టు దట్ ద వాయిస్. సో అలా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడినప్పుడు ఈ లయరు లేదంటే ఆ లైక్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఈజీ. అది మనము గుర్తించుకోవాలి. అదేవిధంగా ట్రస్ట్ ఇన్ ద గాడ్, అంటే ఇక్కడ ఈ కూడా దేవుని ట్రస్ట్ చేసినట్టుగా మనం చూడం. అంటే దేవుడు చెప్పాడు, గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్ ఇట్, దట్ సెటిల్స్ ఎవ్రీథింగ్. అంతే కదండి, దేవుడు చెప్పాడు అంటే అది సత్యము, ఖచ్చితమైనది. దేవుడు చెప్పాడు అంటే అది సత్యము, ఖచ్చితమైనది. ఆ విషయాన్ని చాలా మంది మనము ఏవో మన సొంత ఆలోచనలకు వెళ్ళిపోతుంటాము, దేవుని మీద కంప్లీట్ ట్రస్ట్ ని పెట్టకుండా. ఇది కూడా మన జీవితాల్లో రెక్టిఫై చేసుకోవాల్సిన విషయమై ఉంది, మనం గమనించాలి. ఇంకొకటి, ఈ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ తర్వాత మనం చూస్తాం కదా, యవనస్తుడు దేని చేత నడకను శుద్ధిపరుచుకుందోడు, తన యొక్క వాక్యము ద్వారానే. ఇందాక మన ఫస్ట్ పాయింట్ లోకి నేను మళ్ళీ వెళ్తున్నాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్, ఇట్ ఈస్ ఈజీ టు డిసీవ్ బై ద డిసీవర్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు దేవుని వాక్యము గురించిన సరైన పరిజ్ఞానము లేదు, నీ యొక్క హృదయంలో దేవుని వాక్యము లేదనుకోండి, ఖచ్చితంగా మనం డిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అదేవిధంగా ట్రస్ట్, ఇందాక చెప్పినట్లు మనము గుడ్డిగా దేవుని నమ్మాల్సి అవసరత ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే పరిపూర్ణమైనది, దేవుని వాక్యమే దేవుడు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమే జీవజలములు మన జీవితానికి సంబంధించింది. అదేవిధంగా ఏది చెడు ఏది మంచి అన్న విషయాలు మన యొక్క నైతిక అవగాహనతో మనం ముందుకెళ్ళరాదు. దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. మనం ఆల్వేస్ we have to depend on the word of God to think which is the right and which is the wrong అన్న విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ముందుకెళ్దాం. సో ఈ ఇంకొక ప్రాబ్లం నేను చెప్పి ఒక 10 minutes లో మనం క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక డిస్కస్ చేసిన ప్రాబ్లంతో పాటు ఇదొక ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లమ్ ఆఫ్ బీయింగ్ ద వరల్డ్లీ. బీయింగ్ ద వరల్డ్లీ అంటే మనం చూస్తే ఎవరైనా 1 John 2:60 మనం చదివితే, బీయింగ్ ద వరల్డ్లీ అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే అన్బిలీవర్ గా బిహేవ్ చేయడం. అన్బిలీవర్ గా బిహేవ్ చేయడం అంటే వి ప్లీజ్ అవర్ సెల్ఫ్, అంటే మన సొంత మన సాటిస్ఫాక్షన్ కోసం మనం పనులు చేయడం. అదేవిధంగా వీ వాంట్ టు బి థింగ్స్ దట్ వీ సీ, అంటే మనకు నచ్చింది లేదంటే మనం చూసింది చేసేస్తాం. అలా కాకుండా అలానే టు బి ప్రౌడ్ ఫర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్. అంటే మనకి ఏదైనా ఉందనుకోండి, ఇస్ ద పొజిషన్ ఆర్ ద నాలెడ్జ్ ఆర్ ద రిచ్నెస్ ఆర్ వాట్ ఎవర్, ఉన్నదాన్ని బట్టి ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం, ఈ లక్షణాలు అన్నిటివి కూడా
ఆ లోకస్తులు మర్యాద, లేదంటే లోకపు అనుసరించే మర్యాద, లేదంటే అన్బిలీవర్స్ అనుసరించే మర్యాద, బీయింగ్ అన్వర్ల్డ్లీనెస్ అంటే కూడా ఇవన్నీ మన జీవితాల్లో ఉంటే బీయింగ్ ఎ వరల్డ్లీనెస్ అన్నట్టుగా మనం గమనించాలి. ఇలాంటి వరల్డ్లీనెస్ ఉన్న ఒక వ్యక్తిని ఇక్కడ మిమ్మల్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు అంటే శాంసన్. శాంసన్ అంటే చాలా గ్రేట్ మ్యాన్, లేదంటే చాలా బలవంతుడు అన్నట్టుగా మనం పొట్రే చేస్తూ ఉంటారు. కానీ నేను వీక్ శాంసన్ అన్నట్టుగా టైటిల్ ఇచ్చాను. మనం జడ్జెస్ 14 లో చూస్తే ఇక శాంసన్ కి సంబంధించిన స్టోరీ ఉంటుంది. నాజీరు చేయబడిన ఈ వ్యక్తి ఒక పర్టికులర్ మిషన్ కోసం, అంటే మిషన్ కోసం ఏర్పరచబడిన వ్యక్తి అని మనందరికీ తెలుసు. దేవుడు ఎలా నియమించాడంటే ఈ వ్యక్తిని 1 మ్యాన్ ఆర్మీగా నియమించినట్టుగా కూడా మనం చూస్తాం. కానీ నేను చూసిన లేదా క్లియర్ గా మనం ఆ స్టోరీ అబ్జర్వ్ చేస్తే ఈస్ మోరల్లీ వీక్ లైక్ వరల్డ్లీ పీపుల్. నైతికంగా తాను చాలా బలహీనుడు అన్న విషయాలు మనం చూడొచ్చు. ఓకే, ఇంకా అంతేకాకుండా ఇందాక మనం మెన్షన్ చేసాం చూడు, వరల్డ్లీ క్యారెక్టర్. ఐ వాంట్ టు బి మ్యారీ హర్ అంటే తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నాకు కావాలి నేను చేసుకుంటా అన్న ఆ నేచర్స్ కూడా చూస్తాం. అలాగే ప్రైడ్ యాటిట్యూడ్ కూడా చూస్తాం మనం. అంటే తన ఫ్రెండ్స్ తో కలిసి ఆటలు ఆడినట్టు, పార్టీస్ చేసుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. అదేవిధంగా స్పిరిచువల్ ప్రైడ్ లాంటి కొన్ని లక్షణాలు ఉన్నట్టుగా కూడా మనము 16th చాప్టర్ లో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ తన నుంచి ఇంకా తీసేయడ్లే, లేదంటే నాకుంది కదా ఐ విల్ ఎస్కేప్ లైక్ ఐ డిడ్ బిఫోర్. అంటే దేవుడు నాకు ఇంత ముందు ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి శక్తి ఇచ్చాడు, నేను నెక్స్ట్ టైం కూడా చేస్తాడు, తప్పించుకోగలనన్న స్పిరిచువల్ ప్రైడ్నెస్ లాంటి స్వభావం కూడా ఉన్నట్టుగా చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే శాంసన్ బికెమ్ ఏ వరల్డ్లీ ఇన్ హిస్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. ఇన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా డిజోబీడియన్స్, హీవ్ లాగే కూడా తను కూడా డిజోబీడియంట్ గా చూశాడు, కానీ చాలా రిపీటెడ్ గా డిజోబీడియంట్ గా చూస్తాం ఇక్కడ మనం. అంటే చాలా సార్లు ఆ యొక్క ఫిలిస్తీయులు చాలా సార్లు తనను కట్టి తను బందీ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు చాలా రిపీటెడ్ టైంలో తను రియలైజ్ అవ్వలేదు, అదేవిధంగా డిజోబీడియన్స్ చూపించినట్టుగా చూస్తాం. అంతేకాకుండా ఈ ఫర్గట్ ఈస్ గాడ్లీ మిషన్, దేవుడు చేసిన ఆ యొక్క గాడ్లీ మిషన్ ని ఫర్గట్ చేసినట్టుగా చూస్తాం. అదేవిధంగా ఈ వరల్డ్లీ ప్లెజర్ ఏదైతే లస్ట్ అనేది ఉందో తానుకు బానిసత్వానికి, కాముకత్వానికే తను ప్రాధాన్యత ఇచ్చినట్టుగాను దేవుని ఘనపరిచే విషయం కంటేను చూస్తాం. ఈ మెంటాలిటీ వల్ల శాంసన్ యొక్క లైఫ్ ఎంత ప్రాబ్లమాటిక్ గా తయారైందో మేము చూసాం. మనం చూస్తే లాస్ట్ కి దేవుని యొక్క ఆత్మ తను విడిచి వెళ్ళినట్టుగా చూస్తాం. ఒక విషయాన్ని మనం గమనించాలి క్రైస్తవ విశ్వాసులంగా. ఇందాక బ్రదర్ చెప్పినట్లు దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం రిపీటెడ్ గా తప్పు చేసినా వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తే క్షమించే ప్రేమమయుడు కదా అని దేవుని యొక్క కృపను చులకన చేసే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క కృపని చాలా క్యాజువల్ గా తీసుకుంటారు. దీన్ని హైపర్ గ్రేస్ అన్నట్టుగా అంటారు. అంటే దేవుని కృపను చాలా గ్రాంటెడ్ గా తీసుకొని తప్పులు చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది దేవుడు ఎంత మాత్రము సహించడు అన్న విషయాలు మనం చూడాలి. అదేవిధంగా కొన్ని టిప్స్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ హౌ టు ఓవర్కమ్ దిస్ టైప్ ఆఫ్ వరల్డ్లీనెస్ అనడానికి కొన్ని రెఫరెన్స్ ఆధారంగా మీకు కొన్ని విషయాలు గుర్తు చేసి నేను ముందుకెళ్తాను. ఈ లోకపు యొక్క మర్యాదలను అనుసరించకుండా ఈ లోకపు నుంచి మనం వేరై ఉండటానికి బిబ్లికల్ కొన్ని టిప్స్ మీతో చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. దాన్ని మీకు సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి రన్ ఫ్యాట్ అని మీకు టైటిల్ గా ఇచ్చినట్టు గుర్తున్నాను. ఈ రన్ ఫ్యాట్ అని 2 తిమోతి 2:22 ఆధారంగా ఇక్కడ రాయబడింది. అంటే మనం పారిపోవాలి ఇలాంటి పరిస్థితుల్లో. అంటే వరల్డ్లీ నుంచి, అంటే మనం లోక సంబంధం కాదు అన్న విషయం మనందరికీ తెలుసు. మన పౌరసత్వము పరలోకమందు ఉన్న విషయం మనందరికీ తెలుసు. కానీ పాపము లోకములో మనం ఉన్నంత మాత్రాన పాపము మనలో ఉండటానికి అవకాశమే లేదు. చాలా మంది అలా కూడా కాంప్రమైజ్ అవుతుంటారు. మనం ఇంకా లోకమంతా పాపంతో నిండింది, ఇంకా మనం పాపము చేయకుండా ఉండుట అసాధ్యము అన్న తప్పుడు డాక్టిన్స్ ని లేదంటే తప్పుడు స్వభావాన్ని వాళ్ళు అలవర్చుకునే అవకాశం ఉంటుంది. మనం క్రైస్తవులముగా అలా చేయడానికి వీలే లేదు. సో ఇక్కడ రన్ ఫ్యాట్, ఒకవేళ అలాంటి పరిస్థితుల మీద వరల్డ్ నుంచి ఎట్లా పారిపోవాలి అని అనడానికి FAT ఫ్యాట్ అంటే ఫ్రమ్. ఫస్ట్ F అంటే ఫ్రమ్, రన్ ఫ్రమ్. ఎక్కడి నుంచి నేను పారిపోవాలంటే అవాయిడ్ ద ట్రిగర్. ఏదైతే నీకు ఇబ్బందికరంగా ఉందో
వరల్డ్లీ స్వభావానికి నేను దగ్గరగా చేసే పరిస్థితుల నుంచి, ఆ యొక్క సమస్య నుంచి పారిపోవాలి. ఇందాక మనం శాంసన్ ఆ యొక్క పరిస్థితి నుంచి పారిపోలేదు. ఈ ఎంకరేజ్ స్టే విత్ ఆ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు, పరిస్థితులు, వ్యక్తుల నుంచి మనం పారిపోవాలి ఖచ్చితంగా. ఇంకా రన్ అలాంగ్ విత్ అంటే అంటే అలాంగ్ విత్ అన్నట్టుగా నేను ఇక్కడ రాశాను. అంటే అలాంటి పరిస్థితుల నుంచి, వ్యక్తుల నుంచి పారిపోవడమే కాకుండా మనము వీ హ్యావ్ టు రన్ అలాంగ్ విత్ అంటే వేరే వాళ్ళతో కలిసి మనం ముందుకు పరిగెత్తాలి. ఎవరు అంటే ఫెలోషిప్. మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఫెలోషిప్ లో మనం కలిసి పరిగెత్తితే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండడం వల్ల ఈ లోక సంబంధమైన మర్యాదలను మనం అనుసరించుకుండడానికి సాయం చేస్తుంది. అదేవిధంగా కొంతమంది క్లోజ్ బ్రదర్ కి అకౌంటబుల్ గా ఉండటం అనేది కూడా మనకు హెల్ప్ అవుతుంది. చాలా మంది దే ఆర్ నాట్ రన్నింగ్ అలాంగ్ విత్ దేర్ గోల్స్. క్రైస్తవులు చాలా చదువును చులకన చేసి నట్టుగా మాట్లాడుతున్నట్టుగా నేను చూశాను. అంత ఆత్మీయతే కరెక్ట్, మనమంతా పరలోక సంబంధులము, ఈ లోకం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న తప్పుడు అభిప్రాయాలు కూడా కొంతమందిలో చూస్తుంటాం. అదేవిధంగా ఆత్మీయ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదువుని వారి యొక్క ఆత్మీయ సంబంధమైన కార్యక్రమాలకి బ్యాలెన్స్ చేసుకోకుండా వాళ్ళు వారి సరి అయిన గోల్స్ కూడా కలిగి ఉండరు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆత్మీయమైన గోల్స్ తో ఉండాలి. అదేవిధంగా చదువు ఎక్సెల్ అవ్వడానికి కూడా కొన్ని గోల్స్ ఉండాలి. వాటితో కలిసి మనం పరిగెత్తాలి అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా వీ హ్యావ్ టు రన్ టు సమ్ హెల్పర్. నువ్వు పరిస్థితులను అదుపు చేయలేకపోతున్నావు, సర్టన్ టైప్ ఆఫ్ థింగ్స్, worldly characters or worldly thoughts are dominating and making you over and over again disturb. To indulge with worldly content, you should go or you should run to a helper. ఎందుకంటే మనం అన్ని పరిస్థితుల్లో మనము డీల్ చేయలేం. మనకు హెల్పర్ అంటే తోటి బిలీవర్, వీటిని మెంటర్ అన్నట్టుగా కూడా చూస్తాం. వీ హ్యావ్ టు రన్ ఫర్ ఎ హెల్పర్ అన్నట్టుగా మనం గుర్తించుకోవాలి. ఈ రన్ ఫ్యాట్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. ఇక్కడ ఇంకా కొన్ని నేను మెన్షన్ చేశాను. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రిగర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా సార్లు మనం టైం తీసుకొని ప్రాబ్లం ఏంటి అని అనాలిసిస్ చేసుకోం. దేవుడిచ్చిన పరిజ్ఞానంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈ ప్రాబ్లం ఏంటి అని మనం కులంకషంగా ఆలోచన చేయం. అంటే రిపీటెడ్ గా నిన్ను అటాక్ చేస్తుంది అనుకోండి ఏదైనా ప్రాబ్లము, అది ఖచ్చితంగా నువ్వు ఐడెంటిఫై చేయాలి, దాన్ని గురించి ఆలోచన చేయాలి. యూ హ్యావ్ టు సే ఫర్ సర్టన్ థింగ్స్. చాలా మంది ఇలా చెప్పడానికి ఇష్టపడరు. అలా ఇలాంటి బౌల్డ్నెస్ కూడా మనం అలవర్చుకోవాలి. యూ హ్యావ్ టు ప్రే. ఇఫ్ సంథింగ్ ఇస్ రియల్లీ రిపీటెడ్లీ టార్చరింగ్ ఆర్ మేకింగ్ యూ టు go away from the God, you should make the habit of having the exclusive fasting for that particular situation. అట్లే విధంగా ప్లాన్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్లాన్ చేసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లం లో ఇరుక్కోవడానికి చాలా అవకాశం ఉంటుంది. we have to stay away from the sinful behavior or circumstances. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు వాచ్ చేస్తున్నాడన్న కాన్షియస్నెస్ చాలా మందిలో మనకు లేదు. ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. చాలా సార్లు మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కోకపోవడానికి ఈ కాన్షియస్ లేకపోవడం వల్లే. వీ హ్యావ్ టు డెవలప్ విత్ రిలేషన్షిప్ విత్ మోర్ క్రిస్టియన్ ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినట్లు ఇంకా ఫియర్ ఆఫ్ ద ఆర్ లవ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రేమ, మనం దేవుని పట్ల చూపే ప్రేమ ఈ యొక్క వరల్డ్లీనెస్ నుంచి మనం ఓవర్కమ్ చేసే శక్తిని మనకు దయచేస్తుంది. ఇంకా అంతేకాకుండా దేవుడు మన ప్రాబ్లమ్స్ కన్నిటికీ ఆన్సర్ చేయగలడు. మనము దేవుని యందు చేయగలము అన్న విషయాన్ని మనం గుర్తించుకుంటే మనం డిసప్పాయింటెడ్ లేకపోయి ఆ పాపాన్ని రిపీటెడ్ గా చేసే అవకాశాలు ఉండవు. ఇంకా సమ్మరీగా నేను 3 మాటలు చెప్పదలుచుకున్నాను. మన హీవ్ ద్వారా అంటే బీయింగ్ ఏ డిసీవ్డ్నెస్ యొక్క ప్రాబ్లం కానీ, లేదంటే బీయింగ్ ఏ వరల్డ్లీనెస్ అనే క్యారెక్టర్ నుంచి, ఈ ప్రాబ్లం నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ చూసినట్టు వీ హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ blindly, just like that, and we have to follow it, and we have to recognize who we are. మనము క్రీస్తులో నూతన క్రియేషన్ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం అన్బిలీవర్ వల్లే మనం బిహేవ్ చేయడానికి అవకాశం లేదు. ద స్టాండర్డ్స్, ద పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, అండ్ బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఇస్ డిఫరెంట్. మోహపు చూపులతో చూడడము అన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్లీ పీపుల్ అండ్ యూ. సో వీ హ్యావ్ టు రికగ్నైజ్ హూ యు ఆర్. యు ఆర్ ద క్రిస్టియన్, యు ఆర్ ద న్యూ క్రియేషన్ అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. వీ హ్యావ్ టు రిలే ఆన్ ద హోలీ స్పిరిట్.
ఎలా అయితే హోలీ స్పిరిట్ ని నిర్లక్ష్యం చేసి శాంసన్ ఏ విధంగా అయితే తన తప్పుడు స్వభావాన్ని ఎలా అలవాటు పడ్డాడో అలాంటి పరిస్థితులు మనం తీసుకురాకూడదు. ఆత్మస్వరూపమైన దేవుని పైన మనము ఆధారపడాలి. అదేవిధంగా వీ హ్యావ్ టు యూజ్ ద ప్రిన్సిపల్ రన్ ఫ్యాట్ ఫర్ టు ఓవర్కమ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒక సింపుల్ ఫైనల్ ఒక టేక్ ఓవర్ మెసేజ్ ఏముంది అన్న విషయాన్ని మనం గమనిస్తే, గాడ్ ఈస్ మై అథారిటీ, గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్. అవ్వ దేవుడే నా అథారిటీ అన్ని విషయాల్లో, తను చెప్పిన మాటలే నా యొక్క జీవితానికి అథారిటీ అన్న విషయాన్ని మరిచిపోయి తను డిసీవ్ అయ్యే అవకాశం జరిగింది. అదేవిధంగా తన యొక్క ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్ తోని తను బలహీనుడు అయినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మ శాంసోన్ మీదకి వచ్చి తన యొక్క మజల్స్ పెరిగి తను ఏదో పెద్ద చేశాడని కాదు, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ శక్తిని బట్టి స్ట్రెంగ్త్ అయ్యాడన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఈ రోజుల్లో కూడా మనం మన క్రైస్తవులంగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం యొక్క అథారిటీ అని మనం గుర్తించి, దేవుడే నా స్ట్రెంగ్త్, అన్ని చేయడానికి దేవుడే నా స్ట్రెంగ్త్ అన్న కనువిప్పుతో మనం ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చేయాలని నేను ఈ 2 క్వశ్చన్స్ తో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆర్ యు డిసీవ్డ్ బై సమ్మన్? అంటే పాపపు సంబంధమైన విషయాల్లో నువ్వు ఏవైనా డిసీవ్ చేస్తున్నావా ఒకసారి పరీక్ష చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆర్ యు డిసీవ్డ్ అబౌట్ ద సొసైటీ? సొసైటీకి సంబంధించిన విషయాల్లో నువ్వు డిసీవ్ అవుతున్నావా? అదేవిధంగా యేసుక్రీస్తుకు సంబంధించిన కొన్ని విషయాలను నువ్వు డిసీవ్ అయ్యి సాతాను మాట వింటున్నావా? హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. అదేవిధంగా యువర్ ప్యాషన్స్, the passions we have is the worldly passions or the godly passions. Samson wale, the passion you are using for your own self sake or for the God's glory అన్న విషయాలు మనము గమనించుకోవాలి అని మిమ్మల్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. సో ఈ విషయాలు వాక్య వినికిడిలో మన యొక్క జీవితాలు పరీక్షించుకొని ఈ యొక్క 2 క్యారెక్టర్స్ ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఈ యొక్క 2 విషయాల గురించి ఒకరు చిన్న ప్రార్థన చేసి, దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు మనకు సహాయం చేయలాగున, మనం కూడా వాక్యం పట్ల వాక్యంలో ఎదుగులాగున, ఈ యొక్క వరల్డ్లీ ప్యాషన్స్ ని మనం పోకుండా గాడ్లీ ప్యాషన్స్ ని మన యొక్క జీవితాల్లో అలవర్చుకునేలాగా దేవుడు సహాయం చేయలాగున ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారా? దయచేసి ఎవరైనా ఒకరు. అందరూ తల వంచండి 2 నిమిషాలు. పరిశుద్ధుడా దేవా, మీకు స్తోత్రములు దేవా. మహోన్నతుడా, మహిమగల రాజా, మీకు వందనాలు దేవా. ఇదిగో యేసయ్య తండ్రి, నాన్న దేవా, ఇది నాన్న యేసయ్య ఎంత మంచి స్థితిలో ఉన్నామంటే కూడా దేవా, అందుకు నీ కారణము దేవా యేసయ్య, నీకు స్తోత్రములు దేవా. నీకు మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తున్నాం దేవా. ఇదిగో యేసయ్య, ఈ సమయంలో యేసయ్య మాకు ఇంత మంచి వాక్యాన్ని దేవా బోధిస్తున్నందుకు బట్టి నీకు వందనాలు దేవా. దేవా, నీ మాటలు దేవా మాలో ప్రవహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. నీ మాటలు విని దేవా మేము వాటిని పాటించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా హృదయం అనే పలక పైన యేసయ్య వాటిని రాసుకొని దేవా, చెదిరిపోకుండా యేసయ్య వాటిని గుర్తుపెట్టుకునే కృపను దయచే దేవా. అవును యేసయ్య తండ్రి దేవా, లోక నిమిత్తమై కాకుండా దేవా నీ నిమిత్తమై దేవా మేము బ్రతికే కృపను మాకు దయచే దేవా యేసయ్య. మేము లోకంలో ఉన్నాము దేవా యేసయ్య, ఈ లోకాశలు దేవా, ఈ లోకంలో ఉన్నవేవి దేవా యేసయ్య మా పైన పడకుండా దేవా నీ కృపను చూపించమని వేడుకుంటున్నాను తండ్రి యేసయ్య. దేవా నీ కంచె వేయమని వేడుకుంటున్నాము దేవా యేసయ్య. మేము పడిపోకుండా దేవా యేసయ్య నీలో దేవా ఆత్మీయంగా యేసయ్య ఎదిగే కృపను మాకు దయచేయండి నాన్న. దినదినము యేసయ్య నీ గురించి దేవా గొప్ప విషయాలు తెలుసుకునే కృపను దయచే, మేమేంటో తెలుసుకునే కృపను దయచే దేవా. నీలో బ్రతికే కృపను మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రములు దేవా. మేము ఇంకను పాపలమై ఉండగా దేవా నీలో చనిపోయి దేవా యేసయ్య తండ్రి దేవా నీతో సిలువ వేసే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము దేవా. నీలా జీవించే కృపను దయచేయండి దేవా యేసయ్య. నీకు స్తోత్రములు దేవా. ఈ లోక విషయంలో యేసయ్య తండ్రి దేవా మీ కృపను మా పట్ల చూపించమని వేడుకుంటున్నాము. వాక్యము నిమిత్తమే దేవా యేసయ్య మా బ్రతుకులు మారే కృపను మాకు దయచేయమని నాన్న ఈ సమయాన్ని తండ్రి దేవా నీ కృపను దేవా నీ దయని దేవా చూపించి నాన్న తండ్రి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.